ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చాము. ఎంతమందికి నేను పోస్ట్ చేసినాను అది దీంట్లో కలెక్టర్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఈ లెటర్స్ మెయిల్ చేసి ఈ ఫొటోస్ ఎవిడెన్స్తో కూడా అంటే వాళ్ళు చేసే మైనింగ్ చూపించాను. ఆ మిషన్స్ హిటాచీలు హెవీ హిటాచీలు 200 కెపాసిటీ 14 ఉన్నాయి. ఆ ట్రక్కులు 20-30 ఉన్నాయి. ఇవంతా ఇంత జీపీఎస్ మ్యాప్స్ ఇవన్నీ నేనేదో చెప్పేదానికి కాదు. లాంగిట్యూడ్, లాటిట్యూడ్, డేట్, ఆ లొకేషన్ మొత్తం విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను ఇచ్చాను. ఎన్క్లోజ్ చేసి పంపించాను. అయినా నో రెస్పాన్స్. ఇది చూడండి, మీకు దీంట్లో అయితే బాగా కనిపిస్తుంది. ఇంకేం చెయ్యాలి మేము? అసలు ఎవడు పట్టించుకుంటున్నాడు? ఇది డ్రిల్లింగ్, దీంట్లోనే మొత్తం స్టాక్ అంతా ఎక్స్ప్లోసివ్ మెటీరియల్. ఇప్పుడు ఇది కన్నా ఎవరికైనా దొరికితే, సపోజ్ నక్సలైట్స్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్ గంజాయి బ్యాచ్ ఆర్ ఫ్యాక్షనిస్ట్, ఏమైపోద్ది? అక్కడ ఉండే వాళ్ళకి ప్రాణాలు రక్షణ ఇది. అంటే నేను అప్పటికి డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోసివ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వైజాగ్లో ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి ఆయన ఏదో నాకు కథలు చెప్పాడు. రూలు మాకన్నీ తెలుసులేవయ్యా, ఇక్కడ తెల్లారకపోతే నీకు ఫోన్ చేస్తున్నాను, నీకు మెయిల్ పెడుతున్నాను చూసుకో అని చెప్పి మెయిల్లో ఇవన్నీ ఎన్క్లోజ్ చేసేసి అటాచ్మెంట్ అన్నీ పంపించేశాను. అసలు ఈ రోజుకి అడుగు పెట్టినోడు ఎవడు అంట. ఆఖరానా నేను సత్యాగ్రహం కూర్చుంటున్నానని చెప్పేసి టెంట్లో కూర్చున్నా. అంటే 3 days పీస్ఫుల్గా జరుగుతుంది. కేజీఎఫ్ అని చెప్పేసి ఫ్లెక్సీ వేసేసాం. ఫ్లోటింగ్ పెరిగిపోయింది. అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. నిజంగా అన్న కేజీఎఫ్ 3 సినిమా చూపించామన్నా అంటున్నారు. పోలీస్కి ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే కనపడలే, ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తుంటే వినపడలే. నేను సత్యాగ్రహం చేయకూడదంట. వచ్చేసినారు. నిన్న ముందు హిజ్రాల్ని పంపించారు. వాళ్ళు రావటం హిజ్రాల్ ఎపిసోడ్ ఏంటి?